తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. గారు మీరు మాట్లాడితే విప్లవము పోరాటం అంటారు. మాకైతే విప్లవం అంటే మీరు కేవలం ఎంఐఎం మీద పోరాటం చేస్తున్నట్లుగా ఏమైనా అంటే అక్బరుద్దీన్ గారు వారి గురించి మాత్రమే వాళ్ళ మీద పోరాటం కనిపిస్తుంది. ఇంకా దేని గురించి కనిపించట్లేదు. 10th క్లాస్ పాస్ అయితే ఇంటర్లో పోతా కదా అంటే ఎంఐఎంకి ఫినిష్ చేస్తానంతా వేరే వాళ్ళ దగ్గర పోతా. అరే ఇంట్లో ప్రాబ్లం ఉన్నది లంగా ఫెల్లోస్ తో వాళ్ళకు ఫినిష్ చేద్దాం ఫస్ట్. రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ ఒకటే లేదు కదా, చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి కదా. అది వేరే వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ వేరే లీడర్స్ కి చిత్తశుద్ధి మీద అడిచేస్తున్నా. ఎంఐఎం జోలికి ఎవరు పోరు, ఓన్లీ వన్ మ్యాన్ ఫిరోజ్ ఖాన్. ఎవరికి ధైర్యం లేదు. అది కూడా మీ ఛానల్ నుంచి చెప్తున్నా. ఫేమస్ కాదు, డిసైడ్ అయినా రైట్, ఫేమస్ అయిపోయినా. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉదయం లేస్తే అల్లా మీద కామెంట్ చేస్తారు, ఎంఐఎం మీద కామెంట్ చేస్తారు. ఇటు వీళ్ళు కూడా ఎంఐఎం పార్టీ కూడా బీజేపీ మీద కామెంట్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ నియోజకవర్గంలో గోషామహల్లో ఎంఐఎం ఎందుకు కంటెస్ట్ చేయలేదు? రాజా సింగ్ ని ఓడించాలని ఎందుకు పెట్టుకోలేదు? అసదుద్దీన్ కి అదే క్వశ్చన్ అడిగినా నేను. ఓకే, నువ్వు పోయి అక్కడ కామారెడ్డిలో ముఖ్యమంత్రి కూడా సేమ్ అన్నాడు. కామారెడ్డిలో షబ్బీర్ అలీ ముస్లింకి పక్క పెట్టేసి నువ్వు గుసాయించినావా, ఎందుకు రాబాయి కేసీఆర్, ఇక్కడ నువ్వు కంటెస్ట్ చేయాలి కదా అని చెప్పినాం. సో దానికి క్లియర్ కట్ రాజా సింగ్ మీద ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు అంటే మా మాట ఇలా ప్రూవ్ అయిపోయింది. బీజేపీకి బి టీం. నాకు ఒక మాట చెప్పండి, మొత్తం నరేంద్ర మోదీకి ఎవరైనా మాట్లాడితే ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, అసదుద్దీన్ మొత్తం వాళ్ళకంటే ఎక్కువ నరేంద్ర మోదీ మీద ఎవరు మాట్లాడరు. అసదుద్దీన్ కి ఎందుకు పీక్తలేరు ఈ బీజేపీ వాళ్ళు? ఎందుకంటే పొలిటికల్ పోలరైజేషన్, మొత్తం ఇండియాలో తిరగాలి, నరేంద్ర మోదీకి తిట్టాలి. అసదుద్దీన్ నరేంద్ర మోదీకి తిట్టే హిందుత్వ ఓట్ నరేంద్ర మోదీ బీజేపీకి పడతాయి, ముస్లిం ఓట్స్ అసదుద్దీన్ కి పడతాయి. ఆ ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ కి పడవు. 1%, 2% అది సెట్ అవుతుంది. ఈ డ్రామా కోసం మొత్తం అసదుద్దీన్ తిరుగుతున్నాడు. బీజేపీ డబ్బులు ఇది రాహుల్ గాంధీ కూడా చెప్పారు. రాహుల్ గాంధీ కూడా బీజేపీ బి టీమ్, అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అని చెప్పారు. అలాంటి ఎంఐఎం పార్టీతో రేవంత్ రెడ్డి ఎందుకు స్నేహం చేస్తున్నాడు? లండన్ ఎందుకు వెళ్ళాడు? ఎందుకు గెలిచాడు? లోపల ఏం జరుగుతుంది? లోపల ఏం లేదు. కాంగ్రెస్ కి బి టీమ్ అయింది నాకు తెలిసి. రాంగ్ ఏం లోపల ఏం కాదు. లోపల ఉంటే నీకు తెలియదు, నాకు తెలియదు, ఆ ఫోటో బయట రాదు. లోపల చాలా అవుతుంది రైట్. ఇది ఖుల్లా ఓల్డ్ సిటీ డెవలప్ కాలే. నేను కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ, నేను ఒక స్టేట్స్మెన్ లాగా చేస్తున్నా, నేను విజనరీ ముఖ్యమంత్రి. దానికోసం నీకు పిలిపించిన, నువ్వు కూడా ఒక స్టేక్ హోల్డర్ కాబట్టి. 119 సీట్స్ వాళ్ళకు 7 సీట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా స్టేక్ హోల్డర్ కదా. ఆ స్టేక్ హోల్డర్ కాబట్టి మా ముఖ్యమంత్రి ఓన్లీ ఎంఐఎం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్బరుద్దీన్ మాత్రం ఎందుకు తీసుకెళ్ళాడు? అక్బరుద్దీన్ ఫ్లోర్ లీడర్ కదా రా భయ్. ఫ్లోర్ లీడర్ ఎంఐ వాళ్ళ అయ్యది కదా, వాళ్ళ తాతది కదా. సో వాళ్ళకి తీసుకుపోయినా, వాళ్ళ కొడుకు పెద్దగా ఉంటే వాళ్ళకి తీసుకుపోయేది. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? మీ క్వాలిఫికేషన్ తెలుసుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు, బాగానే చదువుకున్నారు. ఇంత చదువుకున్నా కూడాను ఏ రోజు కూడా మీరు మాట్లాడుతుంటే ఒక చదువుకున్న విద్యార్థి కానీ ఒక వ్యక్తిలాగా నాకు అనిపించదు ఏ రోజు కూడా. నిజంగా నాకు దుర్గా అన్నట్టు రౌడీ షీట్ లాగా కనబడతారు ఇప్పటికి కూడా. ఏమో బహుశా అయి ఉండొచ్చేమో, మీడియా ముందు ఇలా కనబడుతూ ఉండొచ్చేమో, బహుశా అయి ఉండొచ్చేమో. ఆల్రెడీ రౌడీ షీట్ వచ్చింది, ఇప్పుడు వైట్ కాలర్ అని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఏ రౌడీ షీటర్ కూడా నేను రౌడీ షీటర్ అని చెప్పేసి చెప్పుకోరు, ఇప్పుడు వైట్ కాలర్ అని చెప్తున్నారు. అయిపోయింది రౌడీజం. బ్రేక్ దలా చేయను, బెండ్ దలా చేస్తా. సిస్టమ్ లో లకునాస్ ఉన్నాయి, ఆ డ్రామా ఎట్లా సెట్ చేయాలి అది చేస్తా. చేయాల్సింది ఇవన్నీ లీడర్ అయితే కదా మీరు చేయాల్సింది. ఇప్పుడు నేనేం మీరు గెలిస్తేనే లీడర్ లేదండి, లీడర్ అయితే అంటే గెలిస్తేనే లీడర్ సార్. విను, గెలిస్తేనే లీడర్ రైట్. విను, జనం కోసం నిలబడ్డవాడు లీడర్ అని చెప్పేసి అని తెలుసు. నేను అడిగే విషయం, పెళ్లి అయితేనే మొగవాడు ఏమరా తమ్ముడు. సరే, ఎప్పుడైనా మీరు ఓల్డ్ సిటీ వైపు వెళ్ళారా? మీరు ఓల్డ్ సిటీ వైపు వెళ్ళారు అప్పుడన్నా? అంటే ఓల్డ్ సిటీ అవును కదా, పుట్టినాం అక్కడనే. ఏమైనా మారిందా ఓల్డ్ సిటీ? నో, దానికోసమే పోరాటం కదా, దానికోసమే పోరాటం. మొన్న కేసీఆర్ 12% ఇస్తానని చెప్పేసి చెప్పారు. మరి ఇప్పుడు మీరు గెలిచారు కదా, మరి మీరేం చేయబోతున్నారు? మేము 12% అది సాధ్యం కాదు. ఎందుకంటే 50% క్యాప్ ఎక్కువ అయితే మనకు రిజర్వేషన్ దొరకదు. కేసీఆర్ టోటల్ పచ్చి అబద్ధం చెప్పినాడు. ఏ రోజు కేసీఆర్ చెప్పినాడు నేను 12% ఇస్తే, ఆ రోజు ప్రెస్ క్లబ్లో కూర్చొని నేను చెప్పిన ఇంపాసిబుల్ కేసీఆర్ గారు, మీరు ఇవ్వలేరు. మళ్ళీ కేసీఆర్ స్టేట్మెంట్ వచ్చింది, షెడ్యూల్ 9లో పెట్టి నేను చేస్తా. తెలంగాణ కొత్త స్టేట్ అయింది, జాగ్రఫికల్ బౌండరీస్ చేంజ్ అయింది. దాని తర్వాత నేను సుధీర్ కమిషన్కి వేస్తా, మొత్తం స్టాటిస్టిక్స్ తీస్తా, దాని తర్వాత షెడ్యూల్ 9లో పెడతా.
జయలలిత ఎట్లా చేసింది అట్లా నేను చేస్తానని చెప్పినాడు. మేము అన్నాం అది ఇంపాసిబుల్. ఆ జయలలిత టైంలో ఇమ్యూనిటీ లేదు, ఇప్పుడు ఇమ్యూనిటీ వచ్చింది, ఇంపాసిబుల్. టెక్నికల్గా 12% మీరు చేయలేరు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మేము 5% చేసినామంటే 51 అవుతున్నాం, కాబట్టి దానికి మళ్ళీ రెడ్యూస్ చేసి 4% తీసుకువచ్చినాం. నెక్స్ట్ ఇంపాసిబుల్. కింద పైన ఉంటే కూడా రిజర్వేషన్ రాదు. ఒక విషయం సార్, ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం జరిగిందో తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, 5 సంవత్సరాలు మీ చేతిలో ఉంది. ఇప్పుడు పాత బస్తీ ఫిరోజ్ ఖాన్ హీరో, ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏం చెప్తే అది నడుస్తుంది కాబట్టి. పాత బస్తీ 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న డెవలప్మెంట్లో తప్పకుండా 50% మార్పు తీసుకువస్తుంది. ఫస్ట్ థింగ్ 100% అయితే కాదు. నాకు టైం ఇవ్వాలి తమ్ముళ్ళు. ఒక 50 years నుంచి పని కాలేదు, మాకు మినిమం 10 years 15 years ఇవ్వాలి కదా. ఫస్ట్ ఈ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత చాలా నాకు స్ట్రాటజీస్ ఉన్నాయి. ముఖ్యమంత్రితో కూర్చోవాలి. ఫస్ట్ అక్కడ నుంచి డైలీ ఫైనాన్స్ ఫినిష్ చేయాలి. మా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చిన తర్వాత ఒక 10 మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం ఓల్డ్ సిటీలో వేయాలి. ఆ డైలీ ఫైనాన్స్ మనం ఇవ్వాలి. ఆ డైలీ ఫైనాన్స్ తీసుకొని మొత్తం వాళ్ళ ఓట్లు ఎంఐఎంకి వేపిస్తున్నారు. ఆ బీదల ప్రజల మీద భారం వేస్తున్నారు వీళ్ళు. దాని తర్వాత ఎంఐఎంకి సపోర్ట్ చేసే ఒక 20% ఉన్నారు. వాళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నారు, ఇల్లీగల్ ల్యాండ్లో ఉన్నారు, వక్ బోర్డ్ ల్యాండ్ మీద కబ్జా ఉన్నారు. టార్గెట్ చేస్తారు. 100% చేస్తాం. దాని తర్వాత ఎంపీ ల్యాడ్ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్లో విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలి. దాని తర్వాత హాకర్స్ ఎవరు ఉన్నారు వాళ్లకు వెనక తీసుకుపోవాలి అంటే హైకోర్టు షిఫ్ట్ అవుతుంది కాబట్టి దానిలో మనం వాళ్ళకు సెట్ చేయాలి. పార్కింగ్ అట్లా సెట్ చేయాలి. లేబర్ హౌసింగ్ తీసుకురావాలి. ఈ చాలా ఇన్నోవేటివ్ ప్లాన్స్ ఫిరోజ్ ఖాన్ దగ్గర ఉన్నది. మా తమ్ముడు అంటారు ఫిరోజ్ ఖాన్ ఒక రౌడీ లాగా మాట్లాడతారు. ఎప్పుడైనా టెక్నిక్ ఇన్నోవేటివ్ కూడా ఒక సబ్జెక్ట్ పెట్టు, డెవలప్మెంట్ ఆఫ్ ఓల్డ్ సిటీ పెట్టు, టెక్నికల్ మళ్ళీ అసదుద్దీన్ ఓవైసీ అయినా గెలిచేది హైదరాబాద్ ఎంపీగా మళ్ళీ అసదుద్దీన్ గెలుస్తారా? ఆయన ఓడించే సత్తా ఏ పార్టీకి ఎవరికి లేదా? ఉన్నది, 100% ఉన్నది. ఏ రోజు బోకస్ ఓట్లు పోతాయి, అసదుద్దీన్ కాదు మొత్తం ఎంఐఎం పార్టీ ఫినిష్ అయిపోతుంది. ఈ చిత్తశుద్ధి బీజేపీకి ఉండాలి. ఓకే, బీజేపీకి కూడా లెటర్ పెట్టిన 6,64,000 ఓట్లు ఉన్నాయి. సెంటర్లో మీ గవర్నమెంట్ ఉన్నది కదా, ఈ ఓట్లు డిలీట్ చేపి అని కిషన్ రెడ్డికి సిడి పంపించిన, లక్ష్మణ్ గారికి కూడా సిడి పంపించిన. వాళ్ళకు చిత్తశుద్ధి. నా ఛానల్కి వింటున్నారు కదా, కిషన్ రెడ్డి సాబ్ నమస్కారం, లక్ష్మణ్ సాబ్ నమస్కారం. సిడి పంపించిన మీకు 3 days ముందు. కొద్దిగా దానిలో 6,64,000 బోకస్ డూప్లికేట్ ఓట్స్ మొత్తం ఎవిడెన్స్తో పంపించిన. నరేంద్ర మోదీ అక్కడ, అమిత్ షా అక్కడ, ఎలక్షన్ కమిషన్ మీ చేతిలో ఉంటుంది, లేకుంటే మీ పర్వ్యూలో ఉంటుంది. మెహర్బానీ చేసి డిలీట్ చేయండి. ఎప్పుడు అసదుద్దీన్ అని మీరు కూడా పెద్ద డ్రామా చేస్తారు. డిలీట్ చేయి. నేను కంటెస్ట్ చేస్తున్నా హైదరాబాద్. ఒక హిందుస్థాన్ భగత్ సింగ్ గెలుస్తాడు. లక్ష్మణ్ సాబ్, కిషన్ రెడ్డి సాబ్ పంపి వాళ్ళకు వీడియో. రాజా సింగ్ గారిని ఓల్డ్ సిటీలో తిరిగే దమ్ముందా అని అన్నారు. ఎస్, ప్రతి శ్రీరామనవమి కానీ హనుమాన్ జయంతి కానీ ర్యాలీ తీస్తాడు. రైట్. తను వచ్చినప్పుడు జనాల్లో ఒక్క ముస్లిం కూడా బయటికి వెళ్ళడండి. రైట్. ఇప్పుడు దమ్ము లేదని మీరు అంటారా? లేదు. రామ్నవమి చెయ్యి, నువ్వు హనుమాన్ జయంతి చెయ్యి, నువ్వు ఏదైనా పూజ చెయ్యి, మేము సహకరిస్తాం, నేను కూడా వస్తా. కానీ నువ్వు ప్రాఫిట్ మొహమ్మద్ గురించి ఇట్లా లంగా మాటలు మాట్లాడితే అది సెట్ కాదు. ఎవరైనా నా ముందు మాతా సీత గురించి ఏదైనా చిన్న మాట, రామ్ భగవాన్ ఇడ్సే మాతా సీత గురించి చెప్తే చెప్పు తీసుకొని కొడతా నేను. అది మన ఇండియన్. మా ఆస్థాకి మీరు రెస్పెక్ట్ చేయాలి, మీ ఆస్థాకి మేము రెస్పెక్ట్ చేస్తాం. మీరు మా ఆస్థా ఎవరికి, మీరు శ్రీరామ్కి ఎట్లా చూసుకుంటారు అట్లా ప్రాఫిట్ మొహమ్మద్కి మేము చూసుకుంటాం. వాళ్ళకి నువ్వు లంగా ఫెల్లో, చింది ఫెల్లో అని నువ్వు మాట్లాడితే ఎంఐఎం వాళ్ళు మాట్లాడలేదా? వినండి, అక్బరుద్దీన్ మాట్లాడలేదు. అక్బరుద్దీన్కి కూడా కొడతా అన్న, చెప్పు తీసుకొని వాళ్ళు మాట్లాడినందుకే ఇతను రాజా సింగ్ కూడా మాట్లాడాడు కదా. 2 wrongs will not make 1 right తమ్ముడు. రైట్. అక్బరుద్దీన్ రాంగ్ ఉన్న తర్వాత రాజా సింగ్ ఇట్లా మాట్లాడినంటే 2 wrongs will never make 1 right. అక్బరుద్దీన్ కూడా చెప్పిన లంగా మాటలు ఎందుకు మాట్లాడతావారా లంగా ఫెలో అని అక్బరుద్దీన్కి కూడా చెప్పిన, రాజా సింగ్ కూడా చెప్పిన. ఫిరోజ్ ఖాన్ గారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, చాలా ధైర్యం ఉన్న వ్యక్తి కదా. ఇంతకుముందు మీరు అన్నారు ఎంపీ ఎలక్షన్స్ తర్వాత 20 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒక 2 పేర్లు చెప్పండి సార్ ప్లీజ్. క్లూ ఇస్తా, ఎందుకంటే ముఖ్యమంత్రి నాకు చెప్పకు అని. కనీసం పేర్లతో సహా డేరింగ్ నేను ఫిరోజ్ ఖాన్ చెప్తున్నా. క్లూ ఇస్తా,
ఇవ్వండి క్లూ ఇస్తా. ఇవ్వండి. సిటీ. సిటీ అంటే అయిపోయిందా? సిటీలో చాలా మంది ఉన్నారు. ఓకే కూకట్పల్లి లేకపోతే ఓకే 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 సికింద్రాబాద్. సికింద్రాబాద్. సికింద్రాబాద్ ఓకే సిటీ. ఉమ్. మీ ఆఫీస్ ఎక్కడ ఉన్నది? సిటీ. జూబ్లీహిల్స్. అరే జూబ్లీహిల్స్ మీద మాగంటి గోపీనాథ్ గారు కాంగ్రెస్ లో రాబోతున్నారు. పేరు తీయను, కాదు, మీరు పేరు చెప్పొద్దు, మీరు చెప్పను, చెప్తున్నా. అవునా కాదు చెప్పండి. కాదు పేరు చెప్పను. మీరు ఎవరితో పేరు చెప్పొద్దు. ముఖ్యమంత్రితో మీ పేరుతో పేరు వద్దు చెప్పొద్దు. తమ్ముడు వద్దు. సికింద్రాబాద్ ఇచ్చిన ముహూర్తం ఎప్పుడు పెట్టారు? వినండి, సికింద్రాబాద్ లోక్సభలో మినిమం 3 వచ్చేస్తారు ముహూర్తం ఎప్పుడు పెట్టారు సార్? ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్. అంటే elections. నువ్వు పెట్టుకో బిఫోర్ 15th ఆగస్ట్. సార్ ఇంతమంది బీఆర్ఎస్ నుంచి వస్తున్నారని చెప్తున్నారు, ఏం ఆఫర్ చేస్తూ వస్తున్నారు? ఏం కాదు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ ఏమి ఇస్తున్నారు? విను కాంగ్రెస్ అది ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, బీఆర్ఎస్ మొత్తం వినమ్మా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఓపిక పెట్టుకో. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, డబ్బులు విను, వస్తాయి. మొత్తం దోచుకొని తినేస్తున్నారు. ఇప్పుడు మాకు సాలరీ ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నుంచి కష్టమవుతుంది నాకు తెలుసు. బట్టి అన్న దగ్గర ఏదైనా పని పోతే ఆయన నెత్తి కొట్టుకుంటున్నాడు, మొత్తం దోచుకొని పోయినారని. రేవంత్ అన్న కూడా సేమ్ ప్రాబ్లం. మాకు ఫస్ట్ మా కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేవు, నంబర్ 1. గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. పార్టీ మారే వాళ్ళు ఇస్తారేమో కదా. విను పార్టీ మారిస్తే వాళ్ళ పనులు అవుతుంది. ఓకే, వాళ్ళ పార్టీ మారకపోతే ఒక్క పని కూడా కాదు. అలా తెలిచారా? కేసీఆర్ కంటే తిక్క పిచ్చి ఇంటెలిజెంట్ షార్ప్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, అవతల వాడికి ఇట్లా తీసేసి ఇట్లా పెట్టేస్తాడు. సార్, మీరన్నది ఓకే. ఎంత ఖర్చు అయింది సార్? కేసీఆర్ గారు ఎంత ఖర్చు అయింది ఒక్కొక్కరికి? ఎవరికి? ఒక్కొక్కరికి బీఆర్ఎస్ నుంచి వస్తారు వాళ్ళకి ఎంత నో మనీ ఫ్రీగా రావాలి. డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తున్నారా? సార్, మీరన్న మాట అనుకుందాం. పళ్ళు కావు వాళ్ళది. ఏం చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారా? సింగల్ పని కాదు, వాళ్ళు ఇయ్యరు, మేమియం. ఎంట్రీ ఫీ ఉండాలి కదా కనీసం ఎంతో కొంత. తమ్ముడు వాళ్ళ పళ్ళు కావాలి అంటే రావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మినిమం పబ్లిక్ అందాజా మినిమం 10 years ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా 15 years ముఖ్యమంత్రి రేవంత్ అంటే రెడ్డి. కాంగ్రెస్ లోకి వస్తే పనులు అవుతాయి, కాంగ్రెస్ లో వస్తే పనులు కావు. 100% టైట్ చేసేస్తాం. అది కూడా చెప్తున్నా, ఒక్క పని కూడా కాదు. బీఆర్ఎస్ విను, బీజేపీ కూడా విను, కాంగ్రెస్ రాకపోతే ఒక్క పని కూడా మీది కాదు. సార్, కేసీఆర్ గారిని అనుకో. మీరు కేసీఆర్ గారిని నియంత్ర పాలన అని దించేశారన్నారు. మరి ఇప్పుడు మీరు ఇలా మాట్లాడుతుంటే దీన్ని కూడా నియంత్ర అంటారు. మీరు ఏమంటున్నారు? కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ అంటున్నారు. అంటే ఇంకా 100% పెద్ద నియంత్రణ. మా కాంగ్రెస్ వాళ్ళకు కొని మాకు అసెంబ్లీలో కూర్చోపెట్టి నవ్వి మొత్తం డ్రామా చేసిన వ్యక్తులకు ఇప్పుడు మా టైం వచ్చింది, మేము కూడా ఫినిష్ చేస్తాం. కక్ష సాధింపు ఏదైనా అనుకో, కక్ష అనుకో, బద్లా అనుకో, మా పిచ్చి అనుకో, రైట్, ఏదైనా అనుకో, 100% చేస్తాం. వాళ్ళకు ఎవరున్నారు సార్ లిస్ట్ లో ఎవరున్నారు? లిస్ట్ పెట్టుకుంటారు. ఆ క్వశ్చన్ అడగకు, ముఖ్యమంత్రితో ప్రాబ్లం అవుతుంది నాకు. ఏం చేద్దాం? కెమెరా ఆపుదామంటే ఆపండి. జస్ట్ మాకు చెప్పండి తెలుసుకుందామని చెప్పి. కింద పోయినప్పుడు చెప్పు. కింద పోయినప్పుడు చెప్తా, వద్దు. సార్, అంటే ఇండైరెక్ట్ గా బెదిరిస్తున్నారా? మా పార్టీలోకి రాకపోతే మీ అంత చూస్తామని. అది వినండి, చెప్తున్నా ఫ్యూచర్ వాళ్ళది. మీ పనులు కావు, మా దగ్గర రా. ఇప్పుడు కాదు, కేటీఆర్ కేసీఆర్ జైలుకి పోయేది ఎప్పుడు? ఇప్పుడు ఫస్ట్ ఈ రిపోర్ట్ కరప్షన్ మీద రాని మెజిస్ట్రేట్తో చేస్తున్నాం కదా, దానిలో వ్యాలిడ్ ప్రూఫ్ వచ్చిన తర్వాత సీనియర్స్ కౌన్సిల్లతో డిస్కషన్ చేసుకొని ఎట్లా సెట్ చేయాలి అని రేవంత్ రెడ్డి అండ్ ఇంకా పంపిస్తారు, జైలు పంపిస్తారు పక్కన, నో డౌట్. అరే బీజేపీ కవిత అరెస్ట్ అన్నట్టే వీరు చెప్తారా? రేవంత్ రెడ్డికి చల్లపల్లి పంపించినారు కదా, ఆ రోజులే చల్లపల్లిలో డిసైడ్ చేసినాం. ఏమని? వినండి కాదు, వినండి చెప్పండి. బ్యారెక్ అక్కడ కాదు తమ్ముడు, తిహార్ జైల్లో బుక్ చేసినాం. హాయిగా ఉండాలి కదా మా కేసీఆర్, హాయిగా మస్త్ తిహార్లో కూర్చొని. ఎందుకంటే ఆయనకు బీఆర్ఎస్ అని ఉన్నది కదా రాబాయ్, ఏం నేను ఢిల్లీ పోవాలి, ఢిల్లీలో కూర్చోవాలి, దానికోసం తిహార్కి పంపిస్తాను. మిమ్మల్ని చల్లపల్లి పంపించారు రేవంత్ రెడ్డి గారిని కాబట్టి పంపించాలనా, లేదా నిజంగా అవినీతి చేశాడనా? రేవంత్ రెడ్డికి ఇన్నోసెంట్ ఫెలోకి పంపించినారు. వాళ్ళ లంగా పనులు చూపిస్తుంటే నాన్ అవైలబుల్ కేసులో పెట్టి పంపించినారు. ఆ రోజే మనం డిసైడ్ అయినాం అది రెడ్ హ్యాండెడ్ వేరే. ఏదైనా జడ్జిమెంట్ రేవంత్ రెడ్డి అగేన్స్ట్ వచ్చింది, అది రాలేదు కదా, అది ప్రిజుడ్యూస్ కదా, కోర్టులో ఉన్నది కదా. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నువ్వు క్వశ్చన్కి అడుగు, నేను ఆన్సర్ ఇస్తాను.